నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. గతంలో ఎన్నడూ లేని విధంగా తుని పట్టణాభివృద్ధి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సారథ్యంలో శరవేగం పట్టిందని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ అన్నారు. తుని కూటమి కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 ఏళ్లలో తుని పట్టణాభివృద్ధికి 40 కోట్ల నిధులు సమకూర్చిన యనమల దివ్య తండ్రికి మించి నిధుల వడ్డన చేస్తున్నారని ఇనుగంటి పేర్కొన్నారు. వైసీపీదే ఈ 5 ఏళ్లలో 24 కోట్లే వచ్చాయని, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో శ్రీమతి యనమల దివ్య 40 కోట్లు తెచ్చి ప్రజా అవసరాలను తీరుస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో బుసలు కొట్టిన అరాచక శక్తులు కూటమి పాలనలో తోకముడిచాయన్న ఇనుగంటి వైసీపీ హయాంలోనే గంజాయికి తునిని అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. తుని నియోజకవర్గం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాడిశెట్టి రాజా గారు ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తూ అనుభవమైన రామకృష్ణ గారు పరిపాలన విధానంలో చేపట్టడంలో బాగోలేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది అని ప్రస్తావించారు. ఆయన అనుభవం ముందు మీ అనుభవం చాలదు. ఎందుకంటే ఆయన పెద్ద తరా, మీరు చిన్న తరా అని నేను చెప్తున్నాను తప్ప మీకున్న అనుభవం మీకుంది. కానీ రామకృష్ణ గారు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పరిపాలన నడుపుతున్నారు. మీరు అన్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉన్నది, విపరీతంగా దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయని చెప్తున్నారు. గంజాయి చెప్తున్నారు. గంజాయి బీజం పడిందే మీ గవర్నమెంట్లో, గంజాయి పడ్డది. దాన్ని ఇచ్చలవిడిగా యువతని పాడు చేస్తూ ఎంత నష్టం చేకూర్చారో అన్నది ప్రజలకు తెలిసింది కాబట్టే ఈరోజు మీరు 11 సీట్లతోని, మేము 164 సీట్లతో ఉన్నాం. అది జగమెరిగిన సత్యం. మా నాయకుడు మీలాగా ఏది ప్రోత్సహించడు. ఆయన ఒకటే చెప్తారు, ఎవరైనా తప్పు చేస్తే టీడీపీలో అన్నామని పార్టీలో ఏ నాయకుడు తప్పు చేసినా పక్కన పెడతాను, కొత్త నాయకత్వం తీసుకొస్తానని ఆయన ఘంటాపథంగా మమ్మల్ని హెచ్చరిస్తూ, ఆయన గతంలో నిర్వహించిన పదవులు అన్నీ కూడా ఈరోజు రంగరించుకుంటూ, ఈరోజు ఒక పెద్దబాల శిక్షలాగా తుని నియోజకవర్గంలో తేడగుంట్లో కూర్చుని మా అందరినీ నాయకుల్ని ఎవరిని విస్మరించలేదు. అందరికీ పెద్దబాల శిక్షలాగా ఆయన గురుబోధ చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడడం చాలా అసందర్భం. చాలా ఇది లాండర్ ప్రాబ్లం అంటున్నారు. అసలు లాండర్ ప్రాబ్లం మీ గవర్నమెంట్లో హత్యలు జరిగాయి, మీ గవర్నమెంట్లోనే చాలామంది బాధ పెట్టారు. అదేవిధంగా సపోజ్ నేనే ఉన్నాను, నాకు 43 నోటీసులు ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు. ఏ కార్యక్రమం రోడ్డు మీద తిరగనిచ్చేవారా మీరు లాండర్ ప్రాబ్లం గురించి కానీ పరిపాలన విధానం గురించి కానీ మీరు మాట్లాడడానికి సరిపోరు సార్. మీరు దయించి మీరు ఏదన్నా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, ఆయన్ని కంపల్సరీ స్వీకరించి దాన్ని ఆచరణలో పెడతాం. ఇంకా డెవలప్మెంట్ మన తుని నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్మెంట్ చేద్దాం. మేము చేసిన డెవలప్మెంట్ తుని టౌన్లో వస్తే ఇంచుమించు మేడం గారు సుమారు 40 కోట్ల వరకు నిధులు సేకరించి తీసుకొచ్చారు. అందులో ఆల్రెడీ 8 కోట్ల చిల్లర వర్కులు ఆల్రెడీ అయిపోయాయి. ఇంకొక 3 కోట్ల చిల్లర వర్కులు రన్నింగ్లో ఉన్నాయి. అలాగే ఇంకా టెండర్లు పిలవలసిన ఇంకా సుమారు 28 కోట్లు టెండర్లు పిలాలి, అవి కూడా ప్రాసెస్లో ఉంది. తుని అంటే 40 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చింది 40 కోట్లు. మీరు 5 సంవత్సరాలు తుని మున్సిపాలిటీ పరిపాలించిన మీ హయాంలో వచ్చింది ఓన్లీ 24 కోట్లు. అది గమనించండి. ఎందుకంటే నేనే తప్పుడు లెక్కలు, డబ్బా లెక్కలు నేను చెప్పడం లేదు. మీకు అధికారులు కనుక్కోండి, అధికారుల దగ్గర మీరు స్వీకరించండి. ఈ ఉన్నాయి లేదో అంటుంది రిపోర్ట్లు కంపల్సరీగానే. ఇంకా మీరు ఏమైనా సూచన సలహాలు ఇవ్వడానికి, బహిరంగ ఇవ్వడానికి మీకు ఏమైనా మొహమాటం అయితే మా ఎమ్మెల్యే గారు తేడగుంటలో ఫిర్యాదులు పెట్టారు. అక్కడ ఆ ఫిర్యాదులు పెట్టిన మీరు ఎవరన్నా ఒక టీడీపీ నాయకులు కానీ ఎవరు కానీ ఏదన్నా ఇగో మీరు రామకృష్ణ గారు మీరు మీ వాళ్ళు పతివ్రతల్లో ప్రెస్ మీట్ ఇస్తున్నారు, ఇగో వీళ్ళు ఈ తప్పు చేశారు అది ఏదని మీరు బహిరంగ చెప్పకపోయినా ఫిర్యాదులు పెట్టలో మీ వాళ్ళని వాళ్ళ తీసుకొచ్చి ఆ ఫిర్యాదు పెడితే ఎమ్మెల్యే గారు చూస్తారు, రామకృష్ణ గారు చూస్తారు. ఈరోజు యనమల దివ్య గారు తండ్రిని మించిన తనయ్యగా ఈరోజు ఈ వర్క్. ఎందుకంటే రామకృష్ణ గారు కూడా నేను చెప్తున్నాం బహిరంగ, రామకృష్ణ గారు కూడా ఇన్ని గ్రాంట్లు తీసుకురాలేదు ఆయన పని చేసినప్పుడు. ఎందుకంటే ఆయన మంత్రి ఒక సిస్టంలో వెళ్ళి కూడా మీకు ఆయన ఒకటైన కూడా మేము చైర్మన్ అయినప్పుడు అదనంగా నిధులు ఇవ్వండి, అదనంగా నీకు ఇచ్చామంటే మిగతా మున్సిపాలిటీలకు ఇవ్వాలి కదా. ఆయన ఎప్పుడు తప్పు చేయడు, రాంగ్ రూట్లో ఎవరైనా నడిపించడు, ఆయన రాంగ్ రూట్లో వెళ్తాం. మరి ఇన్ని సిస్టాల్లో నడుపుతున్న పార్టీ గురించి దీని గురించి ఇంకా అభివృద్ధి చేయడం లేదు. డెవలప్ ఇప్పుడు తుని శానిటేషన్ ఉంది, మందగమనంలో ఉంది. ఎందుకంటే వర్కర్స్ లేరు, అందరూ రిటైర్ అయిపోయారు, దానికి లేదు. అదనంగా కూడా మీరు చెప్పారు కదా రామకృష్ణ గారు ఒక ఫోన్ చేస్తే పని అవుతుంది. ఆ పనులన్నీ చేస్తున్నాం, ఆ విధంగా చేస్తున్నాం. ఇంకా మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు గౌరవం తెచ్చుకోండి, రామకృష్ణ గారు కూడా గౌరవంగా
వినయంతో మీరు ముందుకు ఎలా వెళ్తున్నారో అలాగే మీ పార్టీని కానీ మా పార్టీని కానీ ఈ విధంగా నడిపించుకుందాం. ప్రజల కోసం మీరు ముందుకు వస్తే మేము ముందుకు వస్తాం. మీరు గొడవలు దెబ్బలాటలు అంటే గొడవలు దెబ్బలాటలు కూడా మేము సిద్ధమే, దాంట్లో కూడా ఏదీ లేదు. మొన్న మీరు అన్నారు మీ బిఎల్ వాళ్ళని మీ వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు సర్కారు క్రమంలోని అన్నారు. చెప్పండి, మనకున్న నియోజకవర్గం స్టేషన్లో మీ కార్యకర్తని ఎవరినన్నా తీసుకెళ్ళి కూర్చోబెట్టారా అన్నది మీరు కూడా వేరే చేసుకోండి. ఎవరిని తీసుకోలేదు. వైసీపీ వాళ్ళు టీడీపీ ఇద్దరు కూడా కలిపి తిరుగుతున్నారు, ప్రోగ్రాం చేస్తున్నారు. కొన్ని ఏమన్నా ఉంటే చెప్పండి, ఇగో ఈ విధంగా మీరు తప్పు చేశారని. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా వాతావరణంలో నడుస్తున్నారు, ప్రశాంతంగా ఉంది. దాన్ని మీరు కూడా మాకు సహకరించి మేము ఇంకా ఏమన్నా ఒకవేళ తప్పులు చేస్తే ముందుకు తీసుకెళ్ళండి. సారు మాకు రామకృష్ణ గారు ఒకటో చెప్తాడు, మీరు సాక్షి పత్రిక చదవండి, సాక్షి టీవీని కూడా చూడండి. ఎందుకంటే మనకి తెలియని విషయాలు కూడా కొన్ని అందులో వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు వేసినవి కరెక్టా కాదా అన్నది కూడా మనం బేరే చేసుకుని దాన్ని బట్టి కూడా నడాలన్న చెప్పే ధర్మం కలగని వ్యక్తి అయినా. మీరైతే ఈ టీవీలో అది ఏబిఎన్ ఇదని కూడా అంటారు, ఆయన అది కూడా అంటారు. ప్రత్యేకంగా అపోజిషన్ పార్టీ తాలూకు పేపర్లు చదవండి, మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. అందులో తప్పులు ఉంటే దాన్ని మీరు సరిదిద్దుకోవడానికి చదువుతుందని కూడా చెప్పారు. దయించి మీరు అభివృద్ధిలో సహకరించండి. మీరు ఇది ఏది అభివృద్ధి మీరు తీసుకొస్తే దాన్ని మేము ముందుకు ప్రజల కోసం ఉపయోగపడేది అయితే ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ.